అందరికీ నమస్కారం. దిస్ ఇస్ మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వ్లాగ్స్ క్యాప్చర్. అండ్ ఈరోజు నేను ఈ వీడియోలో నేను స్పెషల్గా డిజైన్ చేసిన కొన్ని ఎథ్నిక్ వేర్ కలెక్షన్ అనమాట. నేను చూస్ చేసుకున్నాను, యూనిక్గా ఎలా చూస్ చేసుకున్నాను, యాక్చువల్గా మనం ఎలా స్టిచ్ చేయించవచ్చు, ఒక శారీని యూజ్ చేసి మనం ఏ విధంగా స్టిచ్ చేయొచ్చు అనేది నేను వీడియోలో చూపించబోతున్నాను. రెడీమేడ్ ఈ మధ్య చాలా కాస్ట్లీ, 5,000 to 10,000 బడ్జెట్ అయిపోతుంది. కాబట్టి సో మనలాంటి క్లాత్ తీసుకొని మనకి స్టిచ్చింగ్ పరంగా ఏ విధంగా చూస్ చేసుకోవాలనేది నేను మీకు వీడియోలో చూపించబోతున్నాను. దిస్ వీడియో ఈజ్ ఎస్పెషల్లీ ఫర్ ద గర్ల్స్ అన్నమాట. సో ప్రీవియస్ చూసుకుంటే కనుక నేను కిడ్స్ కలెక్షన్ చేశాను, బ్లౌజ్ కలెక్షన్ చేశాను, బ్లౌజెస్ ఏ విధంగా స్టిచ్ చేయించుకోవచ్చు అవన్నీ చూపించబోయేది. అండ్ ప్రీవియస్ వీడియోలో కూడా నేను ఏం చూపించానంటే లెహెంగా కలెక్షన్, రెడీమేడ్లోకి సంబంధించిన కలెక్షన్ అంతా కూడా నేను చూపించాను. బట్ ఈ వీడియోలో ఏంటి అంటే నేను ఒక క్లాత్ తీసుకొని నార్మల్గా మనం ఎలా కస్టమైజ్ చేసుకొని ఏ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు, అఫోర్డబుల్గా మనం ఏ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. సో ఫస్ట్ వచ్చిన ఇది లెహంగా అనమాట. అండ్ దీనికి నేను ఈ విధంగా బ్లౌజ్ స్టిచ్ చేయించానండి. సో నేను ప్రీవియస్ వీడియో నేను మీకు ఆల్రెడీ బడ్జెట్ ఎంత అయింది అండ్ క్లాత్ ఎంత అనేది నేను మీకు మెన్షన్ చేశాను సైడ్లో. సో మీకు క్లియర్గా ఉంటుంది, ఎగ్జాక్ట్ డీటెయిల్స్ అయితే మీకు క్లియర్గా ఉంటుంది. సో నేను చెప్పడం కంటే కొంచెం పక్కన సైడ్లో నేను మెన్షన్ చేస్తే మీకు క్లియర్గా డీటెయిల్గా ఉంటుంది కాబట్టి నేను సైడ్లో మెన్షన్ చేస్తాను. ఫస్ట్ ఈ నెట్టెడ్ క్లాత్ అయితే నేను తీసుకున్నాను, వైట్. అండ్ ఇక్కడ గోల్డ్ ఎంబ్రాయిడరీ విత్ మిర్రర్స్ ఇచ్చారు. మిర్రర్స్కి చుట్టూ కూడా మనకి గోల్డ్ ఎంబ్రాయిడరీ వచ్చింది అనమాట. సో ఇలా ఉంటుంది. దీనికి నేను లోపల సాటిన్ క్లాత్ యూజ్ చేసుకున్నాను, జస్ట్ సాటిన్ యూజ్ చేశాను. సో ఓవరాల్గా ఎలా ఉంటుంది లుక్. సో దీనికి నేను ఏం చేశాను అంటే గ్రీన్ అండ్ నేవీ బ్లూలో మనకి ఇచ్చారు కాబట్టి నేను ఇక్కడ నేవీ బ్లూ తీసుకున్నాను. సో నేవీ బ్లూ అయితే పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది అని చెప్పేసి నేవీ బ్లూ వెల్వెట్ క్లాత్ తీసుకున్నాను. సో ఇక్కడ నేను స్లీవ్స్ ఏం పెట్టించలేదు, సో ఇక్కడ నేను నార్మల్గా నేను ఎలా డిజైన్ చేశానంటే ఈ బ్లౌజ్ని నార్మల్గా మిర్రర్స్ నార్మల్గా మనకి పర్చేస్ చేయొచ్చు. సో మనం ఎక్కడికి వెళ్ళినా బయట మీరు అడిగినా కూడా మిర్రర్స్ అయితే ఇస్తారు. సో మిర్రర్స్కి సంబంధించి ఫ్యాబ్రిక్ ఫెవికాల్తో స్టిచ్ చేశాను అటు ఇటు. అండ్ నేను ఈ ఫ్లవర్ మోడల్ ప్యాచ్ అయితే నేను తీసుకున్నాను అనమాట, గోల్డ్ కలర్. సో ఇక్కడ అంతా బ్లూ కలర్లో వచ్చింది కాబట్టి నేను గోల్డ్ కలర్లో స్టిచ్ చేయించాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ చుట్టూ కూడా లేస్ అంటే మన నెక్ ప్యాటర్న్ ఏది ఉందో ఆ నెక్ ప్యాటర్న్ సెట్ అయ్యేలాగా నేను లేస్ అయితే తీసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వెనకాల డోరీస్ అండ్ హుక్స్ ఇచ్చేసాను. సో ఈ విధంగా ఉంటుంది. సో నెక్స్ట్ నేను ఇక్కడ పింక్ కలర్ ఎంబ్రాయిడరీ క్లాత్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఇలా ఉంది. సో ఇది నాకు తెలిసి నేను జస్ట్ 2 మీటర్స్ తీసుకున్నాను. ఎందుకంటే ఇది మొత్తం ఓవరాల్ ఎంబ్రాయిడరీ వచ్చింది, మీటర్స్ తీసుకున్నాను ఇది. సో 2 మీటర్స్ పింక్ కలర్ పైన మనకు ఇక్కడ బ్లూ అండ్ నేవీ బ్లూ అండ్ ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఎంబ్రాయిడరీ అంతా వచ్చింది.
ఇక్కడ గోల్డ్ కూడా ఇచ్చారు. సో దీనికి సెట్ అయ్యేదాకా నేను మళ్ళీ బోట్ నెక్తో నేను ఇలా బ్లౌజ్ అయితే స్టిచ్ చేయాలి అనమాట. సో ఇలా ఉంది. ఇక్కడ ప్యాచెస్ అండ్ ఇది నేను క్లియర్ ఇమేజెస్ ఆర్ వీడియో అయితే షేర్ చేస్తాను. సో ఇక్కడ బోట్ నెక్కి నేను 3 లేస్ ఇచ్చి వర్క్ చేయించాను. సో ఈ క్లాత్ నేను 1/2 మీటర్ తీసుకున్నాను అండ్ ప్రీవియస్లీ కూడా నేను 1/2 మీటర్లో స్టిచ్ చేయించాను అనమాట. సో ఇక్కడ బోట్ నెక్ ఇచ్చేసి వెనకాల డోరీస్ ముందు నేను చూపించిన బ్లౌజ్ లాగే వెనకాల హుక్స్ ఇచ్చేసాను అండ్ స్లీవ్స్ అయితే ఏం పెట్టించలేదు. సో ఓవరాల్గా ఈ లుక్ అయితే చాలా 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 బాగుంటుంది. చూస్తున్నారు కదా. సో ఇలా ఉంటుందండి. గోల్డ్ కలర్ ఇది తీసుకున్నాను. ఇదైతే నేను 4 మీటర్స్ తీసుకున్నానండి. 4 మీటర్స్ తీసుకున్నాను. మొత్తం ఇది నెట్టెడ్ ప్యాటర్న్లోనే ఉంటుంది. నార్మల్గా అక్కడక్కడ గోల్డ్ కలర్తో ఉంటుంది అనమాట. సో ఇది 4 మీటర్స్ తీసుకున్నాను అండ్ దీనికి గోల్డ్ కలర్కి మనకి రెడ్ అనేది చాలా బాగుంటుంది అనే ఉద్దేశంలో రెడ్ కలర్లో బెనారస్ క్లాత్ తీసుకున్నాను నేను. సో బెనారస్ క్లాత్ తీసుకొని దీనికి స్లీవ్స్ అయితే 3/4 ఇచ్చేసి చెస్ట్ రౌండ్ నెక్ అండ్ వెనకాల హుక్స్ అయితే ఇచ్చాను. అండ్ ఈ రౌండ్ నెక్కి నేను ఇక్కడ లేస్ పెట్టించాను. రెడ్ కలర్లోనే స్టిచ్ చేయించాను. క్లియర్ కోసం నేను ఇమేజెస్ కూడా యాడ్ చేస్తాను. అండ్ స్లీవ్స్ అయితే 3/4 ప్యాటర్న్లో ఇచ్చాను అనమాట. సో వెనకాల దీనికి లేయర్స్ వచ్చేసి లోపల ఓన్లీ సాటిన్ ఇచ్చేసాను. గోల్డ్ కలర్ సాటిన్ ఇచ్చేసి ఇలా స్టిచ్ చేయించాను. 4 మీటర్స్లో సో ఫుల్ గేరా వచ్చిందనమాట. మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా. సో అండ్ బ్లౌజ్ కూడా నేను 1/2 మీటర్ తీసుకున్నాను అనమాట. సో ఇలా ఉంటుంది. కొంచెం అఫోర్డబుల్గా అయిపోవాలి. ఎవరికైతే 2 అమ్మాయిలు ఉన్న వాళ్ళకి అయితే నేను చాలా చెప్పేది ఏంటి అంటే ఇది మీకు చాలా క్లియర్గా బాగుంటుంది. అండ్ సిమిలర్గా ట్రైనింగ్ చేయాలనుకున్నా కూడా వాళ్ళకి ఇప్పుడు నేను చూపించిపోయేది చాలా యూస్ అవుతుంది. ఎందుకు అంటే 2 అమ్మాయిలు ఉన్న వాళ్ళకి ఒక శారీ తీసేసుకొని పళ్ళుని ఎలా డిజైన్ చేసుకోవాలో అండ్ బ్లౌజ్ని ఎలా యూజ్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో ఇప్పుడు నేను చూపించబోయేది దానికి సంబంధించింది అనమాట. సో ఇప్పుడు ఒక శారీ తీసుకుంటే ఒక 2 అమ్మాయిలకి ఒక 5 ఇయర్స్ పాప ఆర్ 3-4 ఇయర్స్ పాపకి సెట్ అయ్యేలాగా ఒక శారీ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. సో నేను ఒక శారీ తీసుకున్నాను రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో. సో ఇలా ఉంటుంది శారీ అంతా. ఇలా ఉండి నేను సిల్వర్ కలర్లో తీసుకున్నాను. సో గోల్డ్ కలర్ కాకుండా కొంచెం ఈ మధ్య సిల్వర్ ట్రెండింగ్ కూడా అయ్యింది కాబట్టి బార్డర్స్. సో ట్రెండింగ్లో అయింది కాబట్టి బార్డర్ కొంచెం పెద్ద బార్డర్ తీసుకొని సిల్వర్లో నేను తీసుకోవాలని చూసాను. సో రెడ్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో చూసినప్పుడు నేను ఈ శారీ వచ్చేసి చందన బ్రదర్స్లో నేను తీసుకున్నాను అనమాట. ఒక శారీ వచ్చి 800 to 1000 పడింది ఈ శారీ అయితే. సో ఈ శారీ పళ్ళుని ఎలా యూజ్ చేసుకోవచ్చు, పళ్ళుని 2 బ్లౌజెస్ అండ్ మనకి బ్లౌజ్ పీస్ ఇస్తారు కదా, బ్లౌజ్ కూడా రన్నింగ్లో ఇస్తారు కాబట్టి ఆ బ్లౌజ్ని కూడా మనం ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి. బ్లౌజ్ని
షార్ట్ బ్లౌజెస్గా చేశాను. అంటే లెహెంగాకి మనకి క్రాప్ టాప్ లాగా స్టిచ్ చేయించాను శారీకి వచ్చిన బ్లౌజ్తో. సో నా ఇద్దరు కిడ్స్కి నేను అలా స్టిచ్ చేయించాను. అండ్ పళ్ళు వస్తుంది కదా మనకి, పళ్ళు అనేది కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి పళ్ళుని లాంగ్ బ్లౌజ్గా స్టిచ్ చేయించాను అనమాట. సో ఇక్కడ నేను ఈ విధంగా స్టిచ్ చేయించాను. సో లోపల నేను ఒక సమ్మర్ కూల్ కాటన్ అనేది మనకి దొరుకుతుంది, లేదు అంటే సాటిన్ వేసినా పర్వాలేదు. సో ఇక్కడ నేను సమ్మర్ కూల్ కాటన్లో నేను ఇలా తీసుకున్నాను రెడ్ కలర్లో. సో ఓన్లీ ఒక క్లాత్ యూజ్ చేశాను. నెక్స్ట్ పళ్ళునైతే నేను లాంగ్ బ్లౌజ్గా ఇలా స్టిచ్ చేయించాను అనమాట. అండ్ పఫ్ హ్యాండ్స్ పెట్టి వెనకాల హుక్స్ ఇచ్చేసాను. అండ్ ఫ్రంట్ నెక్లో మాత్రం నేను సిల్వర్ లేస్ ఇచ్చేసాను అనమాట. అండ్ బ్లౌజ్ వచ్చేసి నేను ఈ విధంగా తీసుకున్నాను, బార్డర్ ఇచ్చేసాను. సో శారీకి వచ్చిన బ్లౌజ్తో నేను షార్ట్ బ్లౌజ్ అంటే క్రాప్ టాప్ లాగా యూజ్ అయ్యేలాగా తీసుకున్నాను. సో ఇది ఏంటి అంటే ఇప్పుడు మనం దీన్ని 2 వేస్గా యూజ్ చేస్తాం. ఒకటి హాఫ్ శారీ లాగా యూజ్ చేసుకోవచ్చు, ఇంకా నార్మల్ బ్లౌజ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో దీనికి సెట్ అయ్యేలాగా నేను ఇక్కడ చున్నీ అయితే తీసుకున్నా, దుపట్టా అయితే తీసేసుకున్నాను అనమాట. సో దుపట్టా కొంచెం షార్ట్గానే తీసుకున్నాను, కొంచెం చిన్నవాళ్ళు కాబట్టి సో షార్ట్గా తీసేసుకున్నాను అనమాట. దీనికి సెట్ అయ్యేలాగా దుపట్టా కూడా తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ నా చిన్న పాపకు కూడా అలాగే స్టిచ్ చేయించాను. సేమ్ లాంగ్ బ్లౌజ్, షార్ట్ బ్లౌజ్, అండ్ దుపట్టా. సో ఈ విధంగా చేశాను. సో ఇలా కూడా మనం యూజ్ చేసుకోవచ్చండి. సో ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. వీడియో అనేది మీకు చాలా యూజ్ అయింది అని అయితే అనుకుంటున్నాను. అండ్ మనం ఎలా స్టిచ్ చేసుకోవచ్చు అఫోర్డబుల్గా, సో బయట ప్రైజెస్తో కంపేర్ చేస్తే మనం స్టిచ్ చేసుకుంటే కూడా చాలా తక్కువలో అయిపోతుంది. సో మనం ఈ విధంగా బడ్జెట్ని సేవ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంలో నేను ఈ వీడియోని మీకు షేర్ చేయాలనుకున్నాను. సో ఒక శారీతో 2 బ్లౌజెస్ అండ్ క్రాప్ టాప్ అండ్ లాంగ్ బ్లౌజ్కి ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది కూడా నేను ఈ వీడియోలో చూపించాను. సో ఈ వీడియో మీకు చాలా యూజ్ అయింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ గైస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్తో నేను మీ ముందుకి రాబోతున్నాను. Like, share and subscribe to my channel. Thanks for watching. Bye bye.